గైస్ అందరికీ ఈరోజు మేము ఇంట్లో పుట్టగొడుగులు కూర చేస్తున్నాం గైస్. పుట్టగొడుగుల్ని 4గా కట్ చేసుకొని వాటర్లో వాష్ చేసుకోండి. పుట్టగొడుగుల్ని ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న ముక్కలన్నిటినీ వాటర్లోకి వేసుకొని బాగా వాష్ చేసుకోండి. పెనం పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. కట్ చేసుకొని పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు ఆయిల్లోకి వేసుకోవాలి. దీంట్లో కట్ చేసుకున్న 3 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. ఇందులోకి కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇందులోకి కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. దీన్ని బాగా వేయించుకోవాలి. ఇందులోకి కొంచెం పసుపు వేసుకోవాలి. ఇందులోకి పుట్టగొడుగులు వేసుకోవాలి. దీన్ని బాగా వేయించుకోవాలి, అసలు స్మెల్ రాకుండా. ఇది బాగా ఫ్రై అయింది. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. అలాగే ఇప్పుడు హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి. అలాగే 2 టమోటాలు తీసుకొని కట్ చేసుకొని మిక్సీలోకి వేసుకోవాలి. ఇందులోకి టమోటాలు వేసుకోండి. ఇందులోకి జీడిపప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టమోటా జీడిపప్పు పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే సాల్ట్ హాఫ్ స్పూన్ వేసుకోవాలి. అలాగే ఇది పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి. 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి, ఆయిల్ మొత్తం పైకి వచ్చింది. కొత్తిమీర వేసుకుందాం. ఎంత చక్కగా ఉడికిపోయిందో. కూర రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకునేద్దాం. చూడండి, ఇప్పుడు కూర బాగా రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. సింపుల్గా ఇలా చేసుకోండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేసుకోండి. రైస్లోకి చాలా బాగుందండి. చపాతీలోకి నాను, బటర్ నాను, పరోటా, పుల్కా ఏదైనా కాంబినేషన్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. చాలా బాగుంది.